నంద్యాల జిల్లా శ్రీశైలంలో బుల్లెట్స్ దొరకడం కలకలం రేపుతోంది. వాసవి సత్రం దగ్గర కవర్లో 13 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలంలో దర్యాప్తు చేపట్టారు. బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బుల్లెట్లను వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో బుల్లెట్లు దొరకడం కలకలం రేపుతోంది. వాసవి సత్రం దగ్గర కవర్లో 13 బుల్లెట్లు లభ్యమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బుల్లెట్స్ ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బుల్లెట్లను వదిలి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రైట్, శ్రీశైలంలో బుల్లెట్ల కలకలానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ మనకు అందిస్తారు. చంద్రశేఖర్. థ్యాంక్ యూ అక్షయ. శ్రీశైలంలో బుల్లెట్లు అలాగే ఎర్ర జెండా దొరకడం అనేది కలకలం సృష్టించింది. శ్రీశైలం పుణ్యక్షేత్రం అయితే ఈ గతంలో ఎప్పుడు ఇలాంటి సందర్భాలు లేవు. తుపాకులు లేదా బుల్లెట్లు దొరికిన సందర్భాలు లేవు. అయితే శ్రీశైలం చుట్టూ కూడా గతంలో మావోయిస్టుల ప్రభావం ఉండేది. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో అక్కడ మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండేది. శ్రీశైలం సమీపంలోని సున్నిపెంటలో కూడా మావోయిస్టుల ప్రభావం ఉండేది. అయితే గత కొంతకాలంగా ఆ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు లేవు. అయితే ఈ నేపథ్యంలో శ్రీశైలంలో వాసవి సత్రం సమీపంలోనే అంటే బహిరంగంగా ఎప్పుడు అక్కడ ప్రజలు తిరుగుతూనే ఉంటారు. ట్రాఫిక్ కూడా ఉంటుంది. అక్కడ సమీపంలోనే చెట్లలో ఒక కవర్లో బుల్లెట్లు దొరికాయి. అందులో 303 తుపాకీ బుల్లెట్లు 5 ఉన్నాయి. SLR బుల్లెట్లు 4 ఉన్నాయి. అట్లాగే 9mm పిస్టల్స్ 4. ఇందులో వంకాయ బాంబులు కూడా ఉన్నాయి. అంటే పిల్లలు ఆడుకుంటారు టపాసులు దీపావళి సందర్భంగా, అలాంటి వంకాయ బాంబులు కూడా ఉన్నాయి. కొన్ని పేల్చిన తూటాలు కూడా ఉన్నాయి. ఒక ఎర్ర జెండా ఉంది. ఎర్ర జెండా ఉండడంతో ఇది ఏవైనా మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి ఇక్కడ దాచిపెట్టారా లేకపోతే వదిలేసి వెళ్లారా అన్నది తేలాల్సింది. ప్రస్తుతం వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పుణ్యక్షేత్రం కావడం భక్తుల రద్దీ ఎప్పుడు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయి, వాటిని ఎలా ఇక్కడికి తీసుకొచ్చారనేది తేలాల్సి ఉంది. పుణ్యక్షేత్రానికి శ్రీశైలం వెళ్లాలంటే ప్రధానంగా టోల్ గేట్ ఉంటుంది, తనిఖీలు ఉంటాయి, పోలీసు బందోబస్తు ఉంటుంది. ఈ బందోబస్తు మధ్య ఈ బుల్లెట్లను ఇతర సామాగ్రిని ఎలా తీసుకువెళ్లారు, అక్కడికి ఎలా వెళ్ళాయి, లేదా ఏదైనా ఫ్యాక్షన్స్ కు సంబంధించిన బుల్లెట్ల అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే ఎర్ర జెండా ఉండడంతో అది మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రి అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద పోలీసుల దర్యాప్తులో పూర్తి వివరాలు తేలే అవకాశం ఉంది. అక్షయ. ఓకే చంద్రశేఖర్.